నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. పెద్ద నోట్ల డిపాజిట్ మరియు మార్పిడికై బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం, విస్తృత ఏర్పాట్లు చేసిన యంత్రాంగం. ఇరవై 26వ డివిజన్లో గడప గడపకు వైకాపా, మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లాలోని మరో 15 మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని తీర్మానం. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సందర్భంలో బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు, విత్డ్రాలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్యాంకుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల వద్ద నుండి డిపాజిట్లను సేకరించి మధ్యాహ్నం 1 గంట నుండి విత్డ్రాయల్స్కి అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు వారి వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసేందుకు భారీగా బ్యాంకుల వద్దకు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. అయితే అంత అర్జెంటుగా నిర్ణయం తీసుకోవటం వల్ల సామాన్య ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడ్డారని ఖాతాదారులు తెలియజేశారు. వేల కోట్లు, 100 కోట్లు దాపెట్టుకునే వాళ్ళంతా ఇబ్బంది పడతారు. కాకపోతే 1 కోటి రూపాయల వరకు మార్చుకోవచ్చు. సిస్టమ్ బట్టి నాకు తెలిసిన నానాజీ వరకు 1 కోటి రూపాయల వరకు మార్చుకోవచ్చు. కాకపోతే ట్యాక్స్ కట్టాలి. సేల్ ట్యాక్స్ కొంత దూరం ఇన్కమ్ ట్యాక్స్, అలా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు మన కంటైనర్ నిండా డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళంతా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. పబ్లిక్ ఏమి ఇబ్బంది లేదు. పబ్లిక్ ఏమి ఇబ్బంది లేదండి. పబ్లిక్ ఏమి 2 రోజులే ఇబ్బంది. కాకపోతే మొన్నటిదాకా 500 రూపాయల నోటు తీసుకెళ్తే చిల్లర ఇచ్చేవాళ్ళే లేరు. మారుదని తెలిసిన నాటి ఉన్నవాళ్ళు కూడా చిల్లర 100 రూపాయల నోట్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదు. పేదవాళ్ళు 500 రూపాయలు టౌన్లో మార్చుకొస్తే తీసుకొస్తే కాఫీకి టిఫిన్ చేయడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడిన ఉంటారు. హాస్పిటల్ వాళ్ళు కూడా తీసుకోలేదు. ఇక్కడ రెడ్డి అని ఒక ఆమె ఉంది, షుగర్ డాక్టర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో లేబర్ ఎంతమంది బాధపడ్డారు. 500 రూపాయల నోటు అంటే తేలిగ్గా ఉంటుంది, దాపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్రతి వాళ్ళు 500 రూపాయలు జేబులో పెట్టుకుంటారు. 500 రూపాయలు చెల్లుతాయని తెలిసి కూడా ఏమైనా పరిస్థితిలో ఉంది 2 రోజులు. అంతేగాని అంత తోటి 2-3 రోజులే కానీ తర్వాత మా ఊళ్ళో అవుతుందని అందరూ తెలుసు, ప్రతి లేబర్కి తెలుసు. ఈ సిస్టమ్ అనేది మోడీ గారు చేయడం చాలా గొప్పతనం అండి. ఒక ఎంప్లాయీగా మేము దీన్ని హర్షిస్తున్నాం. డబ్బులు ఈరోజు నిన్న కొంచెం ఇబ్బంది పడ్డా కూడా మరలా 2-3 రోజులు సెటిల్ అవుతుంది. ఆయిల్ బొంకి వెళ్ళినా కూడా 500కి ఆయిల్ కొడుతున్నారు. టిఫిన్ బొంకి వెళ్ళినా కూడా టిఫిన్ బొంకి కూడా చిల్లర ఇవ్వట్లేదు. తాత్కాలికంగా ఇబ్బంది పడ్డామండి. ఎంప్లాయీస్కి మాత్రం అంతా వైట్ మనీ కాబట్టి ఎంప్లాయీగా మేము దీన్ని సంతోషిస్తున్నాం సార్. మోడీ గారి చర్యని మేము ఆహ్లాదిస్తున్నాము, ఆనందిస్తున్నాము సార్. సడన్గా పెట్టకూడదు, కొంచెం ముందుగా హెచ్చరిక చేస్తే కొంచెం వెసులుబాటుగా ఉండేది. ఇబ్బంది ఏం లేదు. అయితే రొటీన్గా చేసే వాళ్ళకి ఇబ్బంది కదా, దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేస్తారు మళ్ళీ పెద్ద నోట్లు. అందువల్ల బాగానే ఉంది. అదొకటి దొంగ నోట్లు, బ్లాక్ మనీ అంతా మూతపడి. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం 26వ డివిజన్ అయిన భూపతివారి వీధి, ఏనుగు చెట్టు, పప్పు బజారు తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నగర పార్టీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు జాజుల కృష్ణ, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, మిరియాల కృష్ణ, పబ్బిశెట్టి ద్వారక, వినోద్, శరవణన్, నాగేంద్ర కుమార్, వంశీ, రంగనాథ్, జయకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఉదయమున ఉదయించు మా పాలి యువనేతవన్నా అట్టడుగు అడుగులకు అసలైన ప్రియబంధువన్నా కాంగ్రెసు కన్నుల్ల వెన్నెల్లు వెదజల్లు చైతన్య సీమల చంద్రుడన్నా నవరాగరాగాల యువరాజ యోగాల జగనన్న జాతీయ పురుషుడన్నా స్వాగతం జగనన్న సుస్వాగతం నీకోసమే అంకితం మా జీవితం జగనన్న రక్తాన జనుల రక్షణ ఉంది జగనన్న పక్షాన జాతి జాగృతి ఉంది జగనన్న నిలువెల్ల ప్రగతి ఉంది జగనన్న మనసు మన బాగునే కోరింది జగనన్న మాట మన బాగుకే సయ్యంది జగనన్న పని మనకు ఫలమైంది జగనన్న మనవాడు జగనన్న మన తోడు జగనన్న మన కోసమున్నవాడు జగనన్న మన రేడు జగనన్న సరిలేడు జగనన్న అన్నవాడు స్వాగతం జగనన్న సుస్వాగతం నీకోసమే అంకితం మా జీవితం జగనన్న శ్రీరామచంద్రుణ్ణి పూజించు జగనన్న అల్లాను కోరి ఆరాధించు జగనన్న ఆయేసు ప్రభుని కొలుచు జగనన్న వేదాల విజ్ఞానమును పెంచు జగనన్న మన ఖురాన్ భావాలనే పంచు జగనన్న మన బైబిల్ పఠించు జగనన్న పాలించు జగనన్న మురిపించు జగనన్న అందరిని గౌరవించు జగనన్న పులకించు జగనన్న కరుణించు జగనన్న మన సేవలో తరించు స్వాగతం జగనన్న సుస్వాగతం నీకోసమే అంకితం మా జీవితం స్వాగతం జగనన్న సుస్వాగతం నీకోసమే అంకితం మా జీవితం ఒంగోలు కార్పొరేషన్ 3వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు నిర్వహించారు. పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తూ పార్టీ సభ్యత్వాన్ని నమోదు నిర్వహించారు. నగరంలోని కరుణా కాలనీ, బలరాం కాలనీ, బిల్లాల్ నగర్, పొనుగుపాటి కాలనీ, భరత్ కాలనీ, పాపా కాలనీలలో తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను గూర్చి ప్రజలకు వివరించారు. పార్టీ బాధ్యులు టి అరుణ, తమ్మినేని మాధవి, గంగవరపు పద్మావతి, నాలం నరసమ్మ, సూపర్ బజార్ డైరెక్టర్ కమ్మ వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి హనీఫ్ ఖాన్, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, మైనారిటీ సెల్ నాయకుడు హబీబ్ మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, అలాగే పరిశ్రమలు అన్నిటిని గురించి ప్రజల్లో తెలియజెప్పి ఇంకా వారికి ఏం కావాలో తెలుసుకొని ఇంకా అభివృద్ధి పథం వైపు రాష్ట్రాన్ని నడిపించే దాంట్లో భాగంగానే ఈ జనచైతన్య యాత్రలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్రం అంతా అందులో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు 3వ డివిజన్ లో కూడా ఇక్కడ డివిజన్ నాయకులు అయినటువంటి హబీబ్ గారు, సముద్రాలు గారు, ఇంకా ఇట్లాంటి వారు అందరూ నాయకత్వంలో ఇది జరుగుతోంది. అట్లాగే ఇక్కడికి ఈ ఇన్ఛార్జ్ గా నేను రావడం అనేది జరిగింది. ఇక్కడ 3వ డివిజన్ ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది. మరి ఇక్కడ ఒంగోలు పట్టణంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు జరిగినాయి. ఇంత మటుకు ఎప్పుడు జరిగినా సరే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా దామచర్ల జనార్దన్ గారు శాసనసభ్యులు అయిన తర్వాత అన్ని చోట్ల రోడ్లకు విశాలం చేయడం కానీ, డ్రైన్స్ కట్టించడం కానీ, అలాగే ఒంగోలు కళాభవన్ కట్టించడం కానీ, షాదీఖానా కట్టించడం కానీ, ఇవన్నీ కూడా మొత్తం కార్యక్రమాలన్నీ కూడా జనార్దన్ గారు వచ్చిన తర్వాత చాలా బాగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జనంలో. ఇక్కడ సంబంధించి 3వ డివిజన్ అధ్యక్షుడిగా మేము ఉన్నాం, ప్రధాన కార్యదర్శిగా ఎల్లేజరు, ఇన్ఛార్జిగా సముద్రాలు, ఇక్కడ మా పుక్లిగడ్డ బ్రహ్మయ్య, మా ఏలియా వీళ్ళందరూ కూడా ఉన్నారు, మన అభిషేక్ వీళ్ళందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి చాలా మందికి పింఛన్లు గాని, రేషన్ కార్డులు గాని, ఇంకా ఇతర ఇక్కడ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు మన తెలుగుదేశం పార్టీ ద్వారా స్థానిక మా ఎమ్మెల్యే గారి ద్వారా ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తున్నాం. వాడు సమస్యలు తెస్తే ఎవరైనా సరే ఇక్కడ ఈ డివిజన్ కి సంబంధించి మా తెలుగుదేశం పార్టీ తరఫున మా వల్ల కాకపోతే మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మేము పని చేపించి కాకర్లమూడి ఏలియా ఇక్కడ నుంచి మనం పాపా కాలనీ మీదుగా చెప్పబాక వాళ్ళకి చెప్పు. అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ప్రతి డివిజన్ లో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, దాదాపు ఈ 2 సంవత్సరాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సభను చూసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న సభా వేదిక మీదనే మీరేం లేదు, వరకు మీ పక్కన మీరు అట్లా నడిపిస్తుంటే వెనక ముందు నడిచేవాళ్ళం అంతే. మీ అందరూ ఇష్టం ఉంటే సమస్యలు ఉంటే అవి తీసుకుని వెళ్ళి మనకు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి. రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమాల పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఉచిత విద్యుత్ దగ్గర నుంచి రైతు రుణమాఫీ మరియు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కానివ్వండి, చంద్రన్న బీమా పథకం కానివ్వండి, ముఖ్యంగా వృద్ధులకు వితంతువులకు 1000 రూపాయల పెన్షన్ కానివ్వండి, అనేక సంక్షేమ రంగాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకు దక్కింది. అదేవిధంగా మన నగరంలో 2.5 సంవత్సరాల్లో గత 10 ఏళ్లలో జరగనటువంటి అభివృద్ధి కేవలం ఈ 2.5 సంవత్సరాలు జరిగిందని మనంతా గర్వంగా చెప్పారు. నగరంలో ఇస్తున్న జోన్ ప్రెసిడెంట్ అయూబ్ గారికి థ్యాంక్స్ చేసుకుంటూ ప్రధాన కార్యదర్శి ఏలియాజీ గారికి ముందుగా నమస్కారాలు. ప్రజలు తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ చెప్పారు. పెద్ద ఎత్తున నగదు కూడా తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఆయన అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు అత్యవసరంగా బ్యాంకుల వద్దకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని, నగదును తమ ఖాతాల్లో జమ చేసుకునేందుకు డిసెంబర్ 30వ తేదీ వరకు గడువుందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. గురువారం నుండి అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. 11వ తేదీ అర్ధరాత్రి నుండి ఏటీఎంలు సైతం కొత్త నోట్లతో పనిచేస్తాయని వివరించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహరావు, ఆంధ్ర బ్యాంక్ డీజీఎం పీఏఎస్వి రమణమూర్తి, అదనపు ఎస్పీ శివారెడ్డి, ఓఎస్డీ ఏ దేవదానం, ఇంకా పలువురు బ్యాంకు అధికారులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మీడియా ద్వారా ప్రజలకు ఉద్దేశించి చెప్పడం ఏంటంటే, మీ దగ్గర ఒక 500 రూపాయల నోటు ఉంటే అది ఏ విధంగా మీరు భయపడనక్కర్లేదు. మీరు తీసుకెళ్లి మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. 500 కానివ్వండి, 5 లక్షల వరకు మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు మీ అకౌంట్ లోపల. మరి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ 500 రూపాయలు తీసుకెళ్లి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని మిగతా 500 రూపాయలు చిల్లర ఇవ్వాలని దయచేసి అడగొద్దండి. ఎందుకంటే
పెట్రోల్ బంక్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మీరు కొట్టుకుంటే 500 రూపీస్ పెట్రోల్ తీసుకోండి, లేకపోతే 400 రూపీస్ కన్నా తీసుకోండి, అంతే తప్పిస్తే 100 రూపాయలు కొట్టాడు తీసుకొని మిగతా 400 రూపాయలు అడగడం. ఎందుకంటే ఇప్పుడు కరెన్సీ మనకు 1-2 రోజులు మాత్రమే షార్ట్ ఉంది. రెండో రోజు తర్వాత మొత్తం మార్కెట్లోకి అందరు కూడా పీస్ఫుల్ గా కరెన్సీ వచ్చేస్తుంది. అదేవిధంగా మెడికల్ షాప్కి వెళ్ళి 1000 రూపాయలు నోట్ ఇచ్చి 50 రూపాయలకు మెడిసిన్స్ కొనడం ఇటువంటి దయచేసి చేయొద్దండి. మీకు కావాలనుకుంటే ఫుల్గా అమౌంట్ తీసుకోండి. 2 days లో మొత్తం కరెన్సీ వస్తుంది, మీకు 500 రూపాయలు వస్తుంది, 100 రూపాయల నోట్లు వస్తుంది, అన్ని చలామణి అవుతుంది. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా 2 లక్షలు ఉన్నా మీ అకౌంట్లో వేసుకోండి. అది కూడా రేపు కాకపోతే December 31 వరకు వేసుకోండి. ఏం వరి కావద్దు, అమౌంట్ అంతా కూడా మీకు 2,000 రూపాయల నోట్లో మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. మీ దగ్గర అమౌంట్ ఉంటే వరినే కావద్దు, ఎంత డబ్బులన్నా ఉన్నివ్వండి. తర్వాత విత్డ్రాల్ కూడా అర్జెంట్గా పోనక్కర్లేదు. 11th నైట్ నుంచి ఏటీఎంస్ పనిచేస్తాయి. మీరు రేపు మీకు ఎమర్జెన్సీగా ఉంటే రేపు వెళ్ళండి, తీసుకోండి. 11th నైట్ నుంచి అమౌంట్ వస్తుంది, మీ అకౌంట్లో మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. సో డిపాజిట్కు టెన్షన్ లేదు, విత్డ్రాల్కు టెన్షన్ లేదు. ఎక్స్చేంజ్ మీకు మరీ అవసరం అనుకుంటే వెళ్తే మీకు 4,000 రూపీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అది కూడా బ్యాంకులో ఏ విధంగా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే పొద్దున్నుంచే వచ్చి ఎక్స్చేంజ్ పెట్టుకుని నిలబడకుండా ప్రజలకు పొద్దున్నే వచ్చి బ్యాంకులో 7 గంటలకంతా 8 గంటలకంతా నిలబడకుండా మాకు ఎక్స్చేంజ్ కావాలని వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చారు. డిపాజిట్స్ 10 నుంచి 12 గంటల వరకు, విత్డ్రాల్స్ 12 నుంచి 2 గంటల వరకు, ఎక్స్చేంజ్ 3 నుంచి 5 గంటల వరకు. సో 3 నుంచి 5 గంటలు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్స్చేంజ్ చేయబడుతుంది. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి వచ్చి లైన్లో క్యూలో నిలబడి ఎండలో నిలబడి అవసరం లేదు. అది మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే బాగుంటుంది. తర్వాత పెట్రోల్ బంకులో పోయిన వాళ్ళు కార్లు కానివ్వండి, మోటార్ సైకిల్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డు వాడితే మరీ ఈజీ. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. అంటే ఇన్ ది సెన్స్ దట్ పబ్లిక్ ఇబ్బంది ఉండదు, ట్రేడర్కి ఇబ్బంది ఉండదు, ఇద్దరికి ఇబ్బంది ఉండదు. క్రెడిట్ కార్డు వాడినారంటే ఎక్కడ డిఫికల్టీనే లేదు. ఏటీఎం కార్డు ఏది వాడినా కూడా, డెబిట్ కార్డు ఏది వాడినా కూడా ఈజీగానే ఉంటుంది. సో ఈ విధంగా ప్రజలతో కూడా, అందరు ట్రేడర్స్తో కూడా ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని వాళ్ళతో కూడా కన్విన్స్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, బ్యాంక్స్ ఇనిషియల్ గా వాళ్ళకు 500 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ ఇవ్వమని చెప్పి ట్రేడర్స్ అడగడం జరిగింది. బట్ అది బ్యాంక్ గైడ్ లైన్స్ ఉంది, ట్రేడర్స్కి ఇవ్వకూడదు, ఓన్లీ ఫర్ పబ్లిక్ ఇవ్వమని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ విషయం కూడా బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ ట్రేడర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆబ్వియస్లీ పబ్లిక్ ఇస్తే పబ్లిక్ దగ్గర నుంచి మీకే వస్తుంది కదా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ డిసిషన్, ఆర్బీఐ డిసిషన్ కన్వే చేశారు. ఈ విధంగా మొత్తం మీటింగ్ పెట్టి ఒక మంచి ఏ విధమైన ఇది లేకుండా రేపు 2 రోజులు గడుపుకుంటే మనకు స్మూత్ గా గడిచిపోతుంది. ఇక్కడ మనకు మొత్తము పెట్రోల్ బంక్ అథారిటీస్ వచ్చారు, టోల్ ప్లాజా వాళ్ళు వచ్చారు, హాస్పిటల్స్ వచ్చారు, మన ఫార్మసీస్ వచ్చినారు, హోటల్స్ వచ్చారు, రైస్ మిల్స్ వచ్చారు, రీటైలర్స్ వచ్చారు, బ్యాంకర్స్ వచ్చారు, కామర్స్ వాళ్ళు కూడా వచ్చారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో ఇన్ని ఆర్గనైజేషన్తో టోల్ ప్లాజా ఫ్రీ చేశారు. ఈ డిపాజిట్ చేసుకునే వాళ్ళు వాళ్ళ సమయానుకూలంగా ఏ రోజునైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి డిపాజిట్ చేసుకోండి. రేపే చేయాలని నియమం లేదు. December 30 దాకా ఇది అమల్లో ఉంది. ఈ 500 నోట్లు 1000 నోట్లు బ్యాంకులో December 30 దాకా డిపాజిట్ చేసుకోండి. తర్వాత రెండోది విత్డ్రా. కొద్ది రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు, ఒక్క రోజుకి ఒక ట్రాన్సాక్షన్ 10,000 మాత్రమే తీసుకునేటట్టు, వారంలో 20,000 తీసుకునేటట్టు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది కొత్త కరెన్సీ అంతా వచ్చి సర్క్యులేషన్లోకి రావడం, అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం రెస్ట్రిక్షన్ తప్ప, ఇది విత్ ఇన్ నో టైం వన్స్ సిచ్యువేషన్ ఇంప్రూవ్స్ 3 days 4 days ఎంటైర్ సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్. అప్పుడు మామూలుగా మీరు ఇదివరకట్లాగే ఎంత పడితే అంత తీసుకోవచ్చు. బట్ ఇవాళ 10,000 20,000 కూడా మీ అవసరం మేరకు కావాల్సింది ఇవాళ తీసుకోండి. ఎందుకంటే 1,000 రూపాయలు 2,000 పెన్షన్ కోసం దేనికోసం వచ్చేవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకుండా అత్యవసరమైన వాళ్ళని ముందు అలౌ చేసి తర్వాత మనం తీసుకోండి. అలాగే 11వ తారీఖు రాత్రి నుంచి బహుశా ఏటీఎంలు అన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. అందువల్ల ఏటీఎంస్ కూడా వస్తాయి కనుక ఇవాళే మనం విత్డ్రా చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. అలాగే ఒకేసారి ప్రెషర్ పడడం వలన 100 నోట్లు 50 నోట్లు కూడా ఇమీడియట్గా సర్క్యులేషన్లో అంత మొత్తంలో రాలేకపోవచ్చు. ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మేము పబ్లిక్ని కోరేది ఏంటంటే, ఎస్పీ గారి తరఫున మా బ్యాంకు తరఫున మీరు ఏమాత్రం ప్యానిక్ సిచ్యువేషన్ అక్కర్లేదు. ఎప్పుడైనా సరే మీరు బ్యాంకుకి వచ్చి మీ ఖాతాల్లో లావాదేవీలు చేసుకోండి, తీసుకోవడం వేసుకోవడం. ఏటీఎంలు కూడా మామూలుగా పనిచేస్తాయి. 11వ తారీఖు రాత్రికి ఇవాళ మనకి చెప్పిన లెక్క ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఏటీఎంలు కూడా మామూలుగా పనిచేస్తాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకుని రేపే అందరూ ఒక్కసారి బ్యాంకుకి వచ్చి మీరు ఇబ్బంది పడి, బ్యాంక్ సిబ్బంది ఇబ్బంది పడి అటువంటి వాతావరణం తేవద్దు. మనము క్రమశిక్షణతో ఉండే జిల్లాగా మనం చెప్పచ్చు. ఎస్పీ గారికి కూడా బ్యాంకు అందరి తరఫున మేము హామీ ఇవ్వడం జరిగింది.
దీనికోసం రేపు ఎల్డీఎం గారు స్టేట్ బ్యాంక్ వాళ్ళు అనుకున్నది పొద్దున్న 10 నుంచి 12 గంటల దాకా డిపాజిట్స్ అందరూ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకునేది 12 నుంచి 2 దాకా. కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం సర్వశ్రేయదాయకం. అది కార్తీక మాసం ఏకాదశి తిథి నాడు చేసుకోవడం పుణ్యప్రదం. కార్తీక ఏకాదశి సందర్భంగా కేశవస్వామిపేటలో ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. త్రినాథాచార్యులు వ్రతాన్ని నిర్వహించారు. స్కందపురాణంలో రేవాఖండంలో ఈ దివ్యమైనటువంటి శ్రీ సత్యదేవుని యొక్క వ్రతవిధి విశేషాలని కూడా మనకు వర్ణించారు. వ్రతానాం ఉత్తమం వ్రతం, అన్ని వ్రతముల్లో కన్నా ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి సులభంగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందేటువంటి వ్రతం ఏదయ్యా అంటే శ్రీ సత్యదేవుని యొక్క వ్రతం. అన్నవర క్షేత్రంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా చక్కగా బృహైనటువంటి మీసాలతో వీరత్వాన్ని, ఆ వీరత్వం నన్ను నమ్మినటువంటి వారిని మీరు కాపాడు. విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు ప్రఖండ్ ఆధ్వర్యంలో భగవద్గీతలోని జ్ఞానయోగం 4వ అధ్యాయం కంఠస్థ పోటీలు ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటలకు రంగారాయుడు చెరువు వద్దనున్న మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు ప్రఖండ్ కార్యదర్శి పశుమర్తి వెంకటేశ్వర్లు తెలియజేశారు. సత్యనిష్లో స్వల్ప విరామం. జిల్లాలోని 15 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపైన ప్రజాప్రతినిధులు తమ గళం విప్పిన అంశాలేవీ లేకుండానే ప్రజాప్రతినిధులు హాజరుకే పరిమితమయ్యారు. సీనరేజీ విషయంలో అధికార పక్ష ఎమ్మెల్యేలు చొరవ తీసుకోకపోతే వచ్చే రాబడి తగ్గిపోతుందన్నారు. అన్ని జిల్లాల కంటే మన జిల్లాకు అన్యాయం జరుగుతోందని జిల్లా పరిషత్ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 18 పాఠశాలల్లో హెచ్ఎం పోస్టులు భర్తీ చేయకుంటే విద్యార్థులు ఎలా ఉత్తీర్ణత సాధిస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు 10,000 బెంచీలు పంపిణీ చేసేందుకు రోటరీ క్లబ్ సిద్ధంగా ఉందని, 1600 బెంచీలు 16వ తేదీన పంపిణీ చేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విటప బాలసుబ్రహ్మణ్యం, ఎండవల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు,
డాక్టర్ ఆదిమూలపు సురేష్, జంకే వెంకటరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక గ్రామంలోనే డ్రైనేజ్ వాటర్ తీసుకున్నప్పుడు అక్కడ వర్షం పడుతుంది, అవతల ఉండదు. అవతల ఉన్నప్పుడు ఇప్పుడు మరి డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అందుకనే సార్ ఇప్పుడు ఉదాహరణకి మా మార్కప్పుడు పట్టణం ఉంది. ఆ పట్టణంలో వర్షం పడితే రోడ్ల నుంచి బ్రహ్మాండంగా వరదలు నిలిపోతాయి. 100 బస్సులు ఒక్కొక్క మండలంలో ఖాళీగా ఉంటే మేము ప్రభుత్వాన్ని అడిగి ప్రత్యేకంగా రూల్స్ తెప్పించుకొని ఆ మారుమూల ప్రాంతాలు దానికి తగినట్టుగా ఏర్పాటు చేయించుకున్నాం. మేము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఏముంది దీంట్లో మేము అడుగుతున్నాం. మొదలు ఏముందో చెప్పని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఎట్లా హై స్కూల్లో హెడ్ మాస్టర్లు లేకుండా 10th క్లాస్ పరిస్థితులు చదువు పోతారండి? ఎందుకు పోవాలండి? గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది మీకు, స్కూళ్ళు దెబ్బతింటాయి వాటిని భర్తీ చేయండి అని చెప్పి అదే పనిగా తెలుగుదేశం ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తే ఎందుకంటే నమ్మదర్ యొక్క ప్రకాశం జిల్లాలో మాత్రం చిత్తూరు జిల్లాలో అమలైంది, నెల్లూరు జిల్లాలో అమలైంది, ప్రకాశం జిల్లాలో మాత్రమే అమలు కదా. నాకు తెలిసి 12 జిల్లాలో అమలైంది ఎక్సెప్ట్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సింప్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. ఇట్స్ సో హ్యాపీ. ఆయన మాట్లాడిన లాభం ఇక్కడ మాట్లాడుతున్నాం. మేమైతే ఈ రకంగా వ్యవహరించలేదు. కేసులు ఇవ్వడానికి ధన్యవాదాలు సార్. మీరు ప్రహరీ గోడలు, రోటరీ క్లబ్ వారు తీసుకున్న చర్యలు మేము రాష్ట్రం అంతా అన్ని జిల్లాలకు సర్వీస్ రూల్స్ తెలుసు. మాకు తెలియదే. మీరు అట్లా చెప్పకూడదు. నాన్ జాయినింగ్ అన్ని రిజర్వ్డ్ గా పెట్టుకుని 15 ప్రమోషన్లు లేవాలంటే 30 హెడ్ మాస్టర్ ప్రమోషన్ ఇస్తున్నారు కదా. 2 రోజుల్లో వాళ్ళందరూ అక్కడికి పోయి జాయిన్ కాకుండా అప్పుడు అడగండి. ఒక అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు నా యొక్క ఇప్పుడు ఈ దేశం లోపల ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడానికి ఈ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు ప్యారలల్ గా పెద్దలు చెప్పినట్టు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా డైరెక్ట్ గా బెనిఫిషరీ అకౌంట్ లో ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లు కానీ ఇవన్నీ లోన్ బెనిఫిట్ లో సామాన్యులకు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు చర్యలు ఈ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం అని భావిస్తున్నాయి. ఈరోజు ఉగ్రవాద చర్యలో పడుతున్న అంశాలైతేనే ఆర్థిక అభివృద్ధి కూడా చాలా వరకు కూట్టుపడిందనే ఒక అంశాన్ని మనం అందరం అంగీకరించక తప్పదు. ఈ నల్లధనం, ఈ బ్లాక్ మనీని వెలికితీయడం అనేక పడతా ఉన్నారు. ఈసారి సభ నుంచి మనం ప్రజలకి మీకు చిల్లర కోసం 12 రోజులు ఇబ్బంది పెట్టా కానీ మంచిగా జరుగుతున్నటువంటి సందేశాన్ని మనం ఈ సభ ద్వారా కూడా పంపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ తీర్మానాలు ఇద్దాం. దశాబ్దాలుగా పెరిగిపోయిన అంశాన్ని ఒక్కసారి చేయాలని కొత్తగా ప్రయత్నం మొదలైంది. ప్రకటించారు మోదీ గారు. అది చాలా సంతోషకరమైన విషయం. అది సక్సెస్ కావాలంటే మన ప్రజాప్రతినిధులతో పాటు డెఫినెట్ గా మనము మోదీ గారికి మనం సపోర్ట్ గా ఉండి మనం సమర్థించినట్లయితే డెఫినెట్ గా సక్సెస్ అవుతున్నారు. అది ఒక రకంగా వ్యవస్థకి మన ఎకానమీ కూడా బాగానే ఉంటుంది. దీనికంటే దారుణమైన విషయం ఏంటంటే విదేశాల్లో విదేశీ బ్యాంకులో స్టాక్ అయినటువంటి మనీ దాదాపు 75 లక్షల కోట్లు అని చెప్పి ఎలక్షన్ టైంలో మనం వనరం కూడా చెప్తున్నాము. అటువంటి దేశంలో తీసుకొస్తే అది మొట్టమొదటి ప్రధానమంత్రి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్య అసలు జాతి ఏ స్థాయిలో ఉన్నది ఎన్ని కూడా ఆయన గమనించాడు. అందుకని ఆయనలో ఒక ప్రజానాయకుడు ఉన్నాడు, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒక సంస్కృతి ఉన్నాడు. ముగ్గురు కలిస్తే ఏమిటో ఒక నరేంద్ర మోడీ. విద్యారంగంలో వెనకబడింది, మంచినీళ్లు కట్టకట్టలాడుతా ఉంది, త్రాగునీటి ఎదుడే కాకుండా ఫ్లోరైడ్ వాటర్ ఉంది, విశ్వవిద్యాలయం లేని జిల్లాగా ఉంది, ఉపాధి కల్పనకు అవకాశమే లేని జిల్లాగా ఉంది. దీన్ని వెనకబడిన జిల్లాగా గుర్తించాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేశాము. ఈ ఏ ప్రాజెక్టులో ఈ నీరు అనేది లభ్యమైతే తాగునీరు, సాగునీరు అనేది కూడా పరిష్కారం అవుతుంది అనేది మన ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు పదే పదే అదే పర్యవేక్షణలో కూడా ఆలోచిస్తూ సాగర్ జలాలను అనేది కూడా తీసుకురావడం అనేది కూడా చాలా ప్రముఖమైన విషయంతో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా మీకు తెలుసు. కూడా ప్రాజెక్ట్ అయినా రామతీర్థ ప్రాజెక్ట్ అయినా దిగువ ప్రాంతాల్లో కూడా సాగర్ కాలం
ఎందుకు ఇంత నిర్లక్ష్యం? డిప్యుటేషన్ల మీద వేసే అక్కడ నెల పదోన్నతులు ఇవ్వకుండా ఆల్రెడీ ఎంఈఓలందరూ హెడ్ మాస్టర్లు అందరూ ఎంఈఓలుగా ఇన్ఛార్జిగా ఉంటారు. మరి స్కూల్ నాశనం అయిపోయినా నెల పదోన్నతులు ఎందుకు వచ్చింది? ఆర్జేడీ గారి మీ దగ్గర ప్రతిపాదన రాలేదు అంటున్నారు. ప్రచారం చేస్తున్నారు. చెప్ప ఇంప్లిమెంట్ వదిలే ప్రసక్తే లేదండి. నేను వచ్చిన ఈ 4 నెలల్లో ఎస్టాబ్లిష్మెంట్ బిల్డప్ చేసి కలెక్టర్ ది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది స్కూల్ ఎస్టేట్ దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ so that I prepared the list to send the RJBC. It was get approved for the last 7 days. Immediately I processed the file to the Honorable Chairman. It is under process. We will take a date from the district collector and issue it within 15 days or 10 days. Which date is fixed by the committee. Now I am very sorry to say. It is irregular, sir. Committee is agreed. I am ready to give promotions today, sir. What is that? Committee is given a date. I am ready to give promotions to intimation of that. When the committee is ready, I am ready to give today, sir. Okay. Another thing, within the 7 days, I will give school assistant promotions also. Okay. దివ్యాంగుల శిక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని దివ్యాంగులు వృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు అన్నారు. జిల్లాలో మేము కొనుగోలు తెచ్చండి కొనుగోలు తెచ్చండి. ఒంగోలు ప్రగతి భవనంలోని పలు విభాగాలను జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, చైర్మన్ కోటేశ్వరరావు ప్రారంభించారు. ప్రగతి భవనంలోని పాడుబడిన గదులను మరమ్మతులు చేసి సుందరంగా తయారు చేశారు. అన్ని జిల్లాలకు అవసరమైన ట్రైసైకిళ్లను ఇక్కడి నుండే తయారు చేసి పంపించడం జరుగుతుందని చైర్మన్ అన్నారు. దివ్యాంగులైన ప్రతి ఒక్కరికి ట్రైసైకిళ్లు అందజేయాలన్నారు. తగినన్ని నిధులు అందజేస్తామని అన్నారు. ప్రాజెక్టు అధికారి దగ్గుపాటి శ్రీనివాస్, జేసీ హరి జవహర్లాల్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీసుధా, ఆర్డీఓ కమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 12 మంది ఇక్కడ పని చేస్తారు. ప్లస్ నెలకి ఒక 100-150 వరకు సైకిల్ తయారు చేస్తారు. అండ్ ప్రతి ఒక్క సైకిల్ కి కాస్ట్ దాదాపు 4550. సో ఈ జిల్లా నుండి వాళ్ళు వేరే జిల్లాకి కూడా సప్లై చేస్తారు. సో ఇక్కడ ఆనరబుల్ చైర్మన్ శ్రీ కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. సో కొంచెం పని దొరుకుతుంది. దాంతో పాటు వేరే జిల్లాల్లో కూడా ఈ ట్రై సైకిల్ సప్లై చేసేస్తారు. వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఏదైతే తన పాదయాత్రలో ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో దాంట్లో ఈ యొక్క వికలాంగులకు ఏదైతే పెన్షన్ పెంచుతానని చెప్పాడో పెన్షన్ పెంచుతూ అదేవిధంగా రైతులకు ఏ విధంగా అయితే మొదటి సంతకం చేశారో రెండో సంతకం చేసింది ఈ యొక్క వికలాంగులకు
వికలాంగుల పేరు కూడా మార్చి విభిన్న ప్రతిభావంతులుగా మార్చడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క విభిన్న ప్రతిభావంతుల పట్ల ఎంత ఆసక్తి ఉన్నదంటే సమాజంలో వీరు కూడా భాగమేను, వీరు కూడా వీళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వీరు కూడా ఏదో ఈ ఇంటికి పరిమితం కాకూడదు, వీళ్ళు స్వశక్తితో పైకి రావాలనే ఉద్దేశంతో ఈనాడు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అయితే మేము ఈ యొక్క 13 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా కూడా దరఖాస్తు పెట్టుకున్నటువంటి ఎవరైనా సరే ట్రైసైకిల్ కావాలని కానీ, ఆర్టిఫిషియల్ లిమ్ కావాలని కానివ్వండి, క్రచెస్ కావాలని కానివ్వండి, ఏది కావాలన్నా కూడా 15 రోజుల్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో బడ్జెట్ 34 కోట్లు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు 77 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 5,47,000 మందికి పెన్షన్ ఇస్తున్నారు ప్రతి నెల. అదేవిధంగా వృద్ధులకి వితంతువులకి కలిపి 43 లక్షల మందికి సంవత్సరానికి 5,600 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి మా యొక్క విభిన్న ప్రతిభావంతులకు ఆయన మాకు కనిపించే దేవుడు. అందుకే ఒక రైతుకి 2 ఎకరాల పొలం వేస్తే ఆదాయం వస్తుందో లేదో తెలియదు కానీ వీరికి ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా అయితే జీతంతో పాటు జీతం ఏ విధంగా ఇస్తా 1వ తారీఖున పెన్షన్ ని సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి అందుకే నేను మా ముఖ్యమంత్రి గారు కనిపించే దేవుడు అని చెప్పి అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయలు రద్దు చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రజల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. 1077 టోల్ ఫ్రీ నెంబర్ని ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ఎల్జీఎం నరసింహారావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ప్రకాశం భవన్లో కలెక్టర్ ఆఫీసులో 1077 అనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాము. 10 గంటల నుంచి ఇది ఆపరేషన్ ఉంది. ఈ ప్రజలందరికీ ఎలాంటి ఏమన్నా సమస్యలు కానీ డౌట్స్ కానీ ఏమన్నా వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసుకొని వారి యొక్క ప్రశ్నలకు సమాధానం పొందొచ్చు. 1077 పని చేయకపోతే 281-400 నెంబర్ కూడా ఉంది, ల్యాండ్లైన్ నెంబరు. దానికి కూడా ఫోన్ చేసి అది కూడా ఇక్కడే ఉంది కాబట్టి దాన్ని కూడా ఫోన్ చేసి సరైన సమాధానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. టైమింగ్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు పనిచేస్తూనే ఉంటుంది. ఉదయం 10 నుంచి 8 గంటల వరకు పనిచేస్తుంది. పొగ వలన మహిళలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సెంట్రల్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 3 సంవత్సరాల కాలంలో 5 కోట్ల మంది మహిళల ప్రయోజనం చేకూరాలని సుమారు 8 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిందన్నారు. 2016-17 సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలను ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల కోసం కేటాయించిందన్నారు. పొగ వలన మహిళలు అనేక వ్యాధులకు గురవుతున్నారని, వారిని పూర్తి స్థాయిలో విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్పీజీ గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సాధారణ కుటుంబాల్లో ఉండే మహిళలు ఏ విధంగా ఇబ్బందులకు లోనవుతున్నారో గమనించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మహత్తర కార్యక్రమం మే 1, 2016 యూపీలోని బాలియా పట్నంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది అసలు చాలా చాలా క్లిష్టమైన సమస్యని ప్రధానమంత్రి గారు గమనించి, ఎందుకంటే మహిళలు గ్యాస్ స్టవ్లు లేనందువల్ల ఇంట్లో మనందరికీ తెలిసిందే, మన చిన్నప్పుడు అందరం పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళమే.
పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి కట్టెల పొయ్యిల్లో వంట చేయడం వల్ల మహిళలు ఎంతో ఆరోగ్యానికి ఇబ్బందులు, ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ముఖ్యంగా కళ్ళకి సంబంధించిన వ్యాధులు ఎంతో వస్తాయి. అదేవిధంగా ఆ ఇంట్లో ఉండే పసిపిల్లకాయలలో దీని ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది. వాళ్ళు అనారోగ్యానికి లోనయ్యే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి నుంచి మన WHO వాళ్ళు చెప్పారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు ఈ కట్టెల పొయ్యిలు వాడటం వల్ల ముఖ్యంగా మహిళలు చాలా అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంది. ఎంత అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంది అంటే ఒక వ్యక్తి 400 సిగరెట్లు తాగితే ఎంత ఎఫెక్ట్ వస్తుందో ఒకసారి కట్టెల పొయ్యి వెలిగించి వంట చేయడం వల్ల ఆ వచ్చే దుర్గంధాలకి, పొగల వల్ల, కాలుష్యం వల్ల మహిళల ఆరోగ్యం ఇదిగా పాడవుతుందని చెప్పడం జరిగింది. వీటన్నిటి నుంచి మన మహిళ అక్క చెల్లెల్ని రక్షించడం కోసం ప్రధానమంత్రి గారు ఎంతో దూరదృష్టితో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. అక్టోబర్ 21 మన రాష్ట్రంలో వైజాగ్లో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మన రాష్ట్రంలో లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మన 13 జిల్లాల గారు మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమం లాంచ్ చేస్తున్న సందర్భంగా ఐఓసీ అధికారుల్ని, హెచ్పిసిఎల్ అధికారుల్ని చిలుకు ఏకాదశి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తులసి చెట్టు, తిరుమల శ్రీవారికి కంకణాలను అందజేశారు. మంచ శ్రీనివాసరావు దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని నిర్వహించారు. సంతపేట దగ్గర వచ్చేస్తాను ఏంటన్నా ప్రోగ్రాము చెప్పన్నా, మనోడు చెప్పాలిగా, రిపోర్టర్ చెప్పాలిగా. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రకృతి 2050 అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ దేవబత్తిన రవి తెలియజేశారు. 10వ తరగతిలోపు విద్యార్థులు జూనియర్స్ గాను, 10వ తరగతి పైన చదివే విద్యార్థులు సీనియర్స్ గాను పరిగణించబడతారని అన్నారు. సత్యనిష్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. నేషనల్ కమిషన్ ఏర్పాటు నిలిపివేయాలని కోరుతూ భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న డాక్టర్ల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని ఐఎంఏ నాయకులు డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. ఐఎంఏ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పోలవరపు ఫణిధర్, డాక్టర్ నల్లూరి రాఘవరావు, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ ఎంవి కృష్ణారావు, డాక్టర్ నాదెండ్ల చంద్రశేఖరరావు, డాక్టర్ రాయపాటి జయశేఖర్, డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి, డాక్టర్ జాగర్లమూడి కృష్ణ, డాక్టర్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఈ కమిషన్ను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల కమిటీతో సంబంధం లేని వ్యక్తులను నియమించడం విచారకరమని అన్నారు. దీని రద్దు కోసం నవంబర్ 16వ తేదీ ప్రకాశం భవనం వద్ద ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ధర్నా నిర్వహిస్తామన్నారు. రోగులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. నవంబర్ 16, 2015లో ఇదే అంశాల మీద ఒక
ధర్నా కూడా చేయటం జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మేము ఆలోచిస్తాము, మేము విరమించుకోండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. మా డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అబాలిష్ చేసి వాళ్ళు నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది డాక్టర్స్ అందరూ ఓటేసి ఎలక్షన్ ద్వారా ఎన్నుకునే అంశం అది. కానీ వీళ్ళు నామినేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు అడ్వకేట్స్, ఆడిటర్స్, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరినంటే వాళ్ళు నాన్ మెడికల్ వాళ్ళని నామినేట్ చేసి ఒక కమిటీని తయారు చేస్తూ ఉన్నారు. దీనివల్ల కోరం అంటే డాక్టర్స్కి ఉన్న ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అవన్నీ వాళ్ళకి తెలిసేటప్పటికే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దాన్ని అబాలిష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని అబాలిష్ చేస్తానంటే మేము వద్దని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు గతంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టంలో కూడా అందరూ డాక్టర్సే ఉండేవాళ్ళు. పట్టభద్రులు, ప్రొఫెసర్గా చేసిన వాళ్ళు, వైద్య విద్య మీద పట్టు ఉన్న వాళ్ళు మెంబర్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళని ఎక్కువ శాతం ఈ డాక్టర్స్ అందరూ కలిసి ఎంపిక చేసుకునేవాళ్ళు, ఎన్నుకునేవాళ్ళు. అలాంటి చట్టాన్ని ఒక డాక్టర్ మెడికల్ కౌన్సిల్ మాత్రమే రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ అని పెట్టి, ఆ నేషనల్ మెడికల్ కమిషన్లో ఎంబీబీఎస్ డాక్టర్లే కాకుండా మిగతా ఆల్ సిస్టమ్ ఆఫ్ డాక్టర్స్, ఆయుర్వేద, హోమియో, యునాని అందరినీ రిజిస్టర్ చేసేలాగా అమెండ్మెంట్ పెట్టారు. తద్వారా వాళ్ళకు కూడా ఈ పీజీ సీట్స్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ వచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్, కమిషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు వసూలు చేసుకోవచ్చు పేమెంట్ సీట్స్కి. 90% ఆఫ్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు కానివ్వండి, పీజీ సీట్స్ కానివ్వండి, వాళ్ళ యాజమాన్యం ఇష్టానుసారం సేల్ చేసుకునేలాక ఇప్పటికే కోట్లలోకి పోయింది. అప్పుడు ఇంకా డబుల్ ఫిగర్ 2-3 కోట్లకు వెళ్లే అవకాశం ఉంది సామాన్య మానవుడికి. జనసేన వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అనంతపురంలో తలపెట్టిన సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభకు ఒంగోలు నుండి పవన్ అభిమానులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ సేవాదళ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విజయ స్లోగన్ చెప్పండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అరవండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రెండు ఉన్నాయి. జై జనసేన, జై జనసేన. విజయవంతం చేయాలి అనంతపురం సభను. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు వారి వద్ద ఉన్న నగదులను డిపాజిట్ చేసుకునేందుకు హెడ్ పోస్ట్ ఆఫీసులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం పూట డిపాజిట్లు సేకరణ చేస్తున్నట్లు, మధ్యాహ్నం నుండి విత్డ్రాయల్స్ చేసుకునేందుకు ఏర్పాటు చేశామని ఏఎస్పీ మురళీకుమార్, హెడ్ పోస్ట్ మాస్టర్ పిడితి వెంకటేశ్వర్లు తెలియజేశారు. పోస్టాఫీస్ వద్ద ఎస్పీ త్రివిక్రమవర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చెప్పినట్టుగా ఈ పాత 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు పోస్ట్ ఆఫీసుల్లో మార్చుకునే దానికి విస్తృతమైన ఏర్పాట్లు ప్రకాశం జిల్లా మొత్తం కూడా అన్ని పోస్ట్ ఆఫీసుల్లో చేయడం జరిగేది. అట్లాగే ఇక్కడ ఒంగోలు టౌన్లో అన్ని పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నాము. దీనికోసంగా
అంటే మార్నింగ్ టైం అప్ టు మధ్యాహ్నం 1 గంట వరకు డిపాజిట్స్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా అకౌంట్స్ కానీ ఉంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఉంటే వాటన్నిటిలో కూడా డిపాజిట్లు పాత నోట్స్ తోటి కూడా స్వీకరించడం జరుగుతుంది. 1 గంట వరకు డిపాజిట్స్ స్వీకరిస్తాము. అట్లాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు విత్డ్రావల్స్ కూడా మనం ఇస్తున్నాము. వాళ్ళ సేవింగ్స్ అకౌంట్స్లో నుంచి విత్డ్రావల్స్ ఇస్తారు. కాకపోతే ఈ సేవింగ్స్ అకౌంట్స్కి ఒక లిమిట్ ఉంది. అంటే ఒక రోజుకి 10,000 రూపాయల చొప్పున ఒక వారంలో ఒక 20,000 రూపాయలు మాత్రమే ఒక అకౌంట్ హోల్డర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఈ పద్ధతి ఈ నెల నవంబర్ 24వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మ్యాక్సిమం అమౌంట్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఆ నవంబర్ 24 వరకు మాత్రం ఒక వారంలో 20,000 రూపాయలు మాత్రమే వాళ్ళ అకౌంట్ నుంచి విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. దాన్ని ప్రజలు గమనించి చూసుకోవాల్సింది. అట్లాగే ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న పాత నోట్స్ ఏదైనా ఉంటాయి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఉంటాయి వాటిని కూడా పోస్ట్ ఆఫీస్లో ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మేము కల్పిస్తున్నాము. దానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక రిక్వెస్ట్ స్లిప్ రాసిచ్చి వాళ్ళ ఐడి ప్రూఫ్ ఏదైనా ఇచ్చినటువంటిదే ఒక పర్సన్కి ఒక రోజుకి 4,000 రూపాయల లెక్కన మేము ఎక్స్చేంజ్ చేసేదానికి అవకాశం ఉంది. దీని గురించి మేము ఎందుకంటే మాకు కూడా బ్యాంక్ నుంచి క్యాష్ రావాల్సి ఉంటుంది. దీని గురించి పోస్ట్ మాస్టర్ గారు అందరూ కూడా బ్యాంక్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. చీఫ్ మేనేజర్ని కూడా ఈ రోజు వరకు మాత్రం వాళ్ళ దగ్గర 2,000 రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి మేము ఆ 2,000 రూపాయల లెక్కన దాని ప్రకారం మేము ఇవ్వగలము. ఈ 100 రూపీస్ డినామినేషన్స్ ఇవన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. సో అవి వచ్చిన తర్వాత మేము దానికి తగినటువంటి ఏర్పాట్లు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా ప్రజలందరికీ ఒక పర్సన్కి 4,000 రూపాయల చొప్పున మేము ఎక్స్చేంజ్ చేసేదానికి కూడా అవకాశం మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మేము ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రతి ఎస్బీఐ అకౌంట్స్లో మా ఖాతాదారులన్నింటి అకౌంట్స్లో కూడా ఎంతైనా కూడా డిపాజిట్స్ తీసుకోవడానికి వెనుకాడకుండా డిపాజిట్స్ మటుకు యాక్సెప్ట్ చేస్తాము. 1 గంట నుంచి 2 గంటల నుంచి 3 గంటల వరకు విత్డ్రాయల్స్ ఎలా చేస్తాము. వాళ్ళు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి అకౌంట్లో 10,000 రూపీస్ వారానికి 20,000 లెక్కన ప్రతి కస్టమర్కి విత్డ్రాయల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం మేము సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అనుకున్నాం. అక్కడ అవసరమయ్యి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి ఇబ్బంది కలుగుంటే 6 అయినా 7 అయినా 8 అయినా కూడా ఎక్స్చేంజ్ కార్యక్రమంలో బాగా పూర్తిగా సహకరించి 4,000 రూపాయలు వరకు ఐడి ప్రూఫ్ మా ఫారం ఫిలప్ చేసి ప్రిస్క్రైబ్డ్ ఫారం ఫిలప్ చేసి ఇచ్చినట్లయితే 4,000 రూపాయలు ఎక్స్చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ అవకాశంలో ప్రస్తుతం 2,000 రూపాయలు కూడా 2,000 రూపాయల నోట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. 100 రూపాయల నోట్లు కానీ అటువంటివి కానీ రేపటి నుంచి ఏమైనా సప్లై చేయగలమేమో అది కూడా వీలైనంత వరకు అడుగుతున్నాం. చీఫ్ మేనేజర్ గారితో కూడా 2,000 రూపాయల వరకు ఇస్తాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని ఎవ్వరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యొక్క సందిగ్ధ స్థితిలో ప్రతి ఒక్కరూ కూడా పోస్ట్ ఆఫీస్ని మా పట్టణంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులన్నింటినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోసం 125 సినిమా పాటలను 12 గంటల నిర్విరామంగా ఆలపిస్తున్నట్లు నిర్వాహకులు సాయి మాస్టర్ తెలియజేశారు. సీనియర్ గాయని చిక్కరాతి శేషరత్నం ఈ రికార్డు కోసం 125 పాటలను సహగాయకులతో ఆలపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటల నుండి వేమూరి కళ్యాణ మండపంలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించిన సమ్మేటివ్ పరీక్షలకు సంబంధించిన మార్కులను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డీఈఓ సుప్రకాష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వాటితో పాటు సహపాఠ్యాలను కూడా మార్కులను కూడా నమోదు చేయాలని కోరారు. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద నోట్ల డిపాజిట్ మరియు మార్పిడికై బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం, విస్తృత ఏర్పాట్లు చేసిన యంత్రాంగం. ఇరవై 26వ డివిజన్లో గడప గడపకు వైకాపా, మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, జిల్లాలోని మరో 15 మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని తీర్మానం. సత్యన్యూస్లో నేటి మాట. మనకి ఇష్టమైన పని చేయడం కాదు, మనం చేస్తున్న పనిపై ఇష్టాన్ని పెంచుకోవటమే మనం నేర్చుకోవాల్సిన పాఠం. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.